వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ కు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అభినందనల వెల్లువ. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ ఆర్థిక సహకారంతో రంగా సుబ్బారావు, శ్రీమతి సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం 250 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను అందించాలని అన్నారు. ఈ నూతన సంవత్సరంలో పేద మహిళలకు చీరలను బహూకరించి రంగా రమేష్ తమ ఉదారతను, సేవా దృక్పథాన్ని చాటుకున్నారని, నిరుపేదలకు ఆర్థిక సాయం చేయడంలో ముందుంది. కరోనా సమయంలో నిత్యావసర వస్తువులు అందిస్తూ వారికి అండగా ఉన్నారని అన్నారు. అగ్ని ప్రమాదానికి గురై నిరాశ్రయులైన వారికి ఆర్థిక సహకారం అందించి వారికి నేనున్నానన్న భరోసాను కల్పించిన రంగా రమేష్ ను మంత్రి అభినందించారు. సేవ దృక్పథం గల రంగా రమేష్ తమ జనసేన పార్టీలో పట్టణ అధ్యక్షులుగా పనిచేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రానున్న కాలంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని నిరుపేదలకు సాయం అందించడంలో భగవంతుడు ఆయనకు తోడుగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం నిరుపేదలైన 250 మంది మహిళలకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకం అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతోటి నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటున్నటువంటి సందర్భంలో నిడదవోలులో మా కార్యాలయంలో అక్కడికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నాయకులకి, కార్యకర్తలకి, ప్రజానీకం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా మిత్రులు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నిడదవోలు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు, మిత్రులు రంగా రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వస్త్ర వితరణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా ఆనందంగా నాకు ఉంది. 2011 నుంచి కూడా రంగా ప్రసాద్ గారి యొక్క ఆశయాల్ని నెరవేర్చే విధంగా రంగా రమేష్ గారు ప్రతి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పేద ప్రజలకి వస్త్ర వితరణ చేయడం అనే కార్యక్రమాన్ని నవాఘాతంగా కొనసాగిస్తున్నారు. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, నూతన సంవత్సర వేడుకలంటే చప్పట్లు కొట్టడం, లేకపోతే హర్షాతిరేకాలతోటి, ఆనందోత్సాహాలతోటి గడపడం కాదు, మానవ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో రంగా రమేష్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఇందులో పాల్గొనడం అనేది నాకు కూడా నూతన సంవత్సర వేడుకల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం అనేది చాలా సంతృప్తినిచ్చింది అనేటువంటి మాట తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.